ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పాలందరూ హల్లెలూయా. ఈ నెల వాగ్దానాన్ని మనము చదువుకుందామండి. పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటనకు రాసిన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటనకు రాసిన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫా ఒమేగా, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పుకొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించెదను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ వాక్యపు వాగ్దానమును దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆ వాక్యపు వాగ్దానం మీద మీ కుడి చేతి ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ప్రకటన రాసిన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో మీద చేతులుంచి ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రకటనకు రాసిన గ్రంథం రెవల్యూషన్ 21 6th వర్స్లో ఈ వాక్యపు వాగ్దానం ఉన్నది. 21వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు సమస్తమును సమాప్తమైనవి అని చెప్పి, నేనే ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి ఉండేవాడు, తర్వాత అంతం వరకు ఉన్నవాడు. నేనే అల్ఫా ఒమేగా, అంటే ఆది అంతమునై ఉన్నానని చెప్పుకుంటూ ఏమంటున్నారంటే, దప్పిగొన్న వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించేదను. చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములలో మనం గమనించినట్లయితే ఆయన సమస్తమును ఆయన కలగజేసి ఈ భూమిలో ఉన్న వాటినన్నిటినీ ఆయన చిత్తానుసారంగా నెరవేర్చి సర్వాధికారైన దేవుడు ఏం చేస్తున్నారంటే సమాప్తమైనవి ఇంకా అని చెప్తూ ఉన్నాడన్నమాట. ఇది చివరి దినాలలో సమాప్తమైనవి అని చెప్తూ ఉన్నారు. అన్నిటినీ ముగించి ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు, నేనే అల్ఫా ఒమేగా, నేనే ఆదియు అంతమునై ఉన్నాను. కాబట్టి ఎవరైతే దప్పికొంటారో వాళ్ళనందరినీ ఈ జీవజలము అనే బుగ్గ దగ్గరికి నేను తీసుకుని వస్తాను అని చెప్తూ ఉన్నారు. వీటినన్నిటినీ దేవుడు సమస్తమును అనుగ్రహించుచూ ఉన్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు? ఉచితముగా అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడండి. చెప్పాలి, హల్లెలూయా. ఉచితముగా అంటే ఫ్రీగా, ఆయన ఉచితమైన కృపలో ఇవన్నిటినీ అనుగ్రహించుచూ ఉన్నాడు. డబ్బులకు కాదు, తర్వాత ఆస్తి పాస్తులు ఇచ్చి కాదు కండి. ఆయన కృప ఐశ్వర్యము ఎంతో ఉన్నతమైనది. ఆయన కృప బాహుళ్యము ఎంతో విస్తారమైనది. ఆయన శ్రీమంతుడు. ఆయన ఏమిచ్చి మనల్ని, ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమన్నమాట. ఆయన మనకు ఈ ఉచితముగా సమస్తమును అనుగ్రహిస్తారంట. సమస్తమును అనుగ్రహించుటకైన శక్తి కలిగిన దేవుడు. మనకు విరోధి ఎవరు లేరన్నమాట. చూడండి, సమస్తమును అనుగ్రహించడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు కూడా
ఆయన వెనకాడలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. తన సొంత కుమారుడండి, తన సొంత కుమారుడైన తన కుమారుని యేసయ్యను ఈ లోకానికి ఇచ్చేశారు. అంతటి దయామయుడు, కృపామయుడు, సమస్తమును ఉచితముగా అనుగ్రహించుటకు ఆయన శక్తి కలిగిన వాడు, సమర్థుడని దేవుని యొక్క వాక్యపు వాగ్దానం మనకు తెలియజేయబడుతుంది. ఈ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు, సహాయకుడే ఉన్నాడు. కాబట్టి ఈ నెలలో, ఈ జూలై మాసములో దేవుడు మనకు సమస్తమును ఉచితముగా అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఉచితముగా అనుగ్రహిస్తాడు. చూడండి, ఈ మాసంలో మనం ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి అక్కరతలు ఉన్నాయో, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మన అవసరతలన్నీ ఉన్నాయో వాటిని అన్నిటిని దేవుడు ఉచితముగా అనుగ్రహించే దేవుడు. ఉచితముగా అంటే ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు అన్నమాట. కాబట్టి ఉచితముగా మన పిల్లల ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, మనం ఆ యొక్క స్కూల్కు జాయిన్ చేసేటప్పుడు మనకు ఎన్నో డబ్బులు కావాలి. పిల్లలకి ఉద్యోగానికి సంబంధించిన ఆ యొక్క అవసరతలు కానీ, చదువుకు సంబంధించిన అవసరతలు కానీ, సమస్త అవసరతలన్నింటినీ దేవుడు ఈ జూలై మాసంలో, ఈ 7వ మాసంలో సమస్తమును అనుగ్రహించుటకు, ఉచితముగా అనుగ్రహించుటకు ఈ వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఉచితముగా అనుగ్రహించుచూ ఉన్నాడు. కాబట్టి మనము పొందుకోవాలి. సమస్తమును అనుగ్రహించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడని మనం గుర్తించాలి. ఆయన బల శౌర్యుడు, సర్వాధికారి అని మనం గుర్తించాలి. కాబట్టి ఈ వాక్యపు వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలు ఈ దినాన పొందుకొని ఈ నెలంతటిలో దేవుని యొక్క కృప మనం అందరం అనుభవించునుగాక. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. సమస్తమును అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏంటి, ఏమి అనుగ్రహిస్తాడు దేవుడు? ఏమి అనుగ్రహిస్తాడు మన జీవితంలో? పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే చూడండి, 1వదిగా మనం గమనించినట్లయితే చదవండి, ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. నిలిచి ఉండిన ఎడల అది ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చెప్పాలి హల్లెలూయా. చూడండి, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిన ఎడల, దేవుని యందు మనము దేవుని యందు ఏం నిలిచి ఉండాలంటే, దేవుని యొక్క మాటలు నిలిచి ఉండాలంట. ఎవరి మాటలు? దేవుని యొక్క మాటలు ఎవరి హృదయమందు నిలిచి ఉంటాయో, ఆ నిలిచి ఉన్న ఆ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని మీ హృదయములో ఏదైతే తలంచుకుంటున్నారో వాక్యాన్ని బట్టి, మీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకొని నిలిచి ఉండి, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉంటామో, దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి అని ఆ వాక్య భాగంలో చూస్తూ ఉన్నామండి. మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది తలంచాలి. ఫస్ట్ దేవుడు మనకి ఇవ్వాలంటే, అనుగ్రహించాలంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలండి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సబ్జెక్టు, దేవుని యొక్క మెటీరియల్, దేవుని యొక్క వాక్యము. ఆయన వాక్యం ఎలాంటిది? ఆయన వాక్యం ఎలాంటిదంటే పవిత్రమైనది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైనవి. దేవుని యొక్క మాటలు ఎలాంటివంటే, ఆ మాటలు వినాలి బాగా. ఆ మాటలు ఎలాంటివంటే నిత్య జీవపు మాటలు అంటవి. హల్లెలూయా. ఆ మాటలు ఎలాంటి మాటలు? అవి నిత్య జీవాన్ని కలగజేస్తాయి.
దేవుని యొక్క ప్రతి మాట, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి పదము మనం చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు ఆ మాటలంట మనం నిత్య జీవమును పొందుకుంటామంట. చప్పట్లు కొట్టొచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా. ఎంత మంచి మాటలండి ఇవి, నిత్య జీవము. ఎంత విశ్వసిస్తే అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈ మాటని? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు నీ హృదయములో, అవి పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు. ఆ మాటలు ఎలాంటివంటే చాలా ఉన్నతమైనవి. ఈ ఆకాశము భూమి గతించిపోతాయంట. ఈ ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ యేసయ్య మాట గతించిపోదు. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఇలాంటి మాటలలో మన హృదయములలో నీరు కట్టి ఫలింపజేసుకొని, ఆయన మాటలు మన హృదయంలో దాచిపెట్టుకొని, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడిగినట్లయితే అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎలాంటి మాటలు అంటే ఇవి దయగలిగిన మాటలు అన్నమాట, కనికరము కలిగిన యొక్క మాటలండి. ఈ మాట నీ హృదయంలో ఉంటే దేవుని దయ, దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. నీ హృదయంలో ఈ మాటలు లేకపోతే దేవుని దయ, దేవుని యొక్క కనికరము నువ్వు పొందుకోలేవు, ఆ నిత్య జీవమును పొందుకోలేవు. కాబట్టి ఈ వాక్య భాగములో మనం గమనించినట్లయితే మనకు ఏది ఇష్టమైనవి వాటిని అనుగ్రహించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు, సమర్థుడు. కాబట్టి ఉచితముగా నిత్య జీవం అండి, నిత్య జీవాన్ని ఉచితముగా అనుగ్రహిస్తాడంట. ఒకసారి ఆలోచించుకోండి బాగా. నిత్య జీవము, నిత్యము, ఇటర్నల్ లైఫ్ అంటే నిత్యము జీవించే యొక్క జీవితం అండి. ఎంత ఉన్నతమైనది. ఇక్కడ మనము 60 సంవత్సరాలు, 70, 80, కానీ దేవుని యొక్క మాటలు, పవిత్రమైన మాటలు, ఈ పరిశుద్ధమైన మాటలు, దయగలిగిన మాటలు, కనికరం కలిగిన మాటలు నీ హృదయములో, ఆ వచనాలు, ఆ వర్సెస్, ఈ పరిశుద్ధ గ్రంథము నువ్వు చదివి ఈ ఈ ఈ మాటలను, ఈ వాక్యములను నీ హృదయములో ఉంచుకుంటే ఆ మాటలే నిత్య జీవముగా మార్చబడుతుందని ఈ దినాన తెలుసుకోవాలి. ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, అంటే దేవుని చిత్తానుసారంగా యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో మనం గమనించినట్లయితే చూడండి, ఆ యొక్క వాక్యాన్ని ఆ విధంగా మనం అడగకూడదు. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో మనం గమనించినట్లయితే చదవండి. అవన్నీ కాదమ్మా, అక్కడ ఇంకా ముందుకు చదవండి. మీరు మీరు ఆశించుచూ ఉన్నారు, కానీ అవి మీకు దొరకటం లేదు. ఎందుకంటే మీరు శరీర ఇచ్చలను బట్టి మీరు నన్ను అడుగుచూ ఉన్నారు, కాబట్టి అవి మీకు దొరకడం లేదు. మీరు పొందుకోవాలని అనుకుంటున్నారు, మీరు సంతృప్తిగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, కానీ అవి మీకు దొరకడం లేదు. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధమైన శరీర ఇచ్చలను బట్టి అడుగుచూ ఉన్నారు, ఈ శరీర సంబంధమైన కోరికలను బట్టి అడుగుచూ ఉన్నారు. అందుకనే మీకు అవి దొరకడం లేదు. కాబట్టి శరీర సంబంధమైన ఆలోచనలను ప్రక్కన పెట్టి వాక్యానుసారమైన, ఆత్మ సంబంధమైన, ఆత్మానుసారమైన మనస్సు కలిగి నువ్వు అడిగినట్లయితే అది ఏది ఇష్టమో అడగండి, అప్పుడు నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒక ఆయన అడిగాడండి, ఏమడుగుతూ ఉన్నాడు? ఒక ఆయన అడిగాడు, దేవుడు ఏమన్నాడంటే నాకు ఇష్టమే అంటున్నాడు అన్నమాట. ఒక ఆయన అడిగాడు, ఏమడిగాడు? ప్రభా నీకిష్టమైతే చేయమంటున్నాడు, నీకిష్టమైతేనే అంటున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవండి. ఆ యొక్క వాక్యాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయము
3వ వచనాన్ని 2-3 వచనాలు చదువుకుందాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. యేసుక్రీస్తు కొండ దిగి వస్తున్నాడండి. యేసు ప్రభు ఒక కొండ మీద ప్రసంగం చేసి ఆయన కిందికి దిగుతూ ఉన్నాడు. దిగుతున్న యొక్క సమయంలో ఒక కుష్ఠరోగి వచ్చాడు. వచ్చి ఆయనకు మొరుకుతూ ఉన్నాడు. మొరకి ఏమంటున్నాడంటే, ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నారు. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము అని అంటున్నాడు అన్నమాట. ఏమడుగుతున్నాడు? దేవచిత్తానుసారంగా అడుగుతున్నాడండి ఇతను. ఏమడుగుతున్నాడంటే, నన్ను పరిశుద్ధునిగా చేయుము. చెప్పాలి హల్లెలూయా. ఈ అంత్య దినాలలో మనం ఏం కోరుకోవాలంటే హృదయ శుద్ధిని కోరుకోవాలండి. నిన్న శనివారం రోజు చెప్పాను, ఈ అంత్య దినములలో అనేకులు శుద్ధ హృదయాన్ని కోరుకుంటారు, వాళ్ళు నిర్మలుగా మార్చబడతారు అని. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే, ఈ అంత్య దినాలలో మనం ఏం కోరుకోవాలంటే, నన్ను శుద్ధునిగా చేయండి, పరిశుద్ధునిగా చేయండి అని అడగాలండి. ఏం చేయాలి? నన్ను పరిశుద్ధపరచండి, పరిశుద్ధునిగా చేయండి అని మనము ఈ దినాన అడగాలండి. అది దేవునికి ఇష్టమైంది. ప్రభా నన్ను ప్రార్థనాపరుడిగా చేయండి, ప్రభా నన్ను పరిశుద్ధ ఆత్మతో నింపండి, ప్రభా నేను ఆత్మీయంగా ఎదుగునట్లుగా సహాయము చేయండి, శుద్ధునిగా నన్ను చేయండి, పరిశుద్ధునిగా చేయండి అని ఎప్పుడైతే మనము దేవచిత్తానుసారంగా ఆ పరిశుద్ధతను మనం కోరుకుంటూ, పరిశుద్ధతను మన తలలో, మన తలంపులలో నన్ను పరిశుద్ధపరచండి, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను కడగండి, మీ రక్తము చేత కడగండి అని ఎప్పుడైతే మనము ఎల్లప్పుడూ నన్ను కడగండి, నన్ను హిమముగా మార్చండి, తెల్లవానిగా నన్ను పరిశుద్ధపరచండి అని మనం అడుగుతూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో ఆ మాటలు మన హృదయంలో ఎవరైతే ఉంచుకొని నన్ను పరిశుద్ధపరచండి, నేను పరిశుద్ధునిగా మార్చబడాలయ్యా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అనే లేఖనాలు సెలవిచ్చిన ప్రకారంగా ఈ దినాన మనము మన హృదయాన్ని శుద్ధి చేయండి, నా ప్రాణ ఆత్మ దేహాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అని దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకొని ధ్యానించి పరిశుద్ధ పరచబడినట్లుగా ఈ దినాన ఆయనకి ఇష్టమైన వాటిని, ఆయన మనస్సును గుర్తెరిగి ఈ దినాన నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను శుద్ధునిగా మార్చునుగాక, కుష్ఠరోగముల నుండి విడిపించబడునుగాక. ప్రతి విధమైన కుష్ఠు అంటే అర్థమైందంటే పాపము, ప్రతి విధమైన దోషము, ప్రతి విధమైన కుష్ఠులు ఈ దినాన మన హృదయంలో కుష్ఠరోగము కలిగి ఉన్నామండి. పాపం అనే కుష్ఠరోగము, పాపం అనే యొక్క దోషము మన హృదయములో ఉన్నది. వాటినన్నిటి నుంచి విడిపించబడినట్లుగా ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా మార్చుము, నీకిష్టమైతే ఆ పరిశుద్ధునిగా మార్చడం కూడా దేవుని చిత్తమే అండి. ఏదో మన చేతిలో లేదండి. నన్ను పరిశుద్ధునిగా మార్చండి అని అన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా మనము ఆయన చేతికి మనం అప్పజెప్పుకున్నప్పుడు దేవుడు మన ఆత్మ సంబంధమైన ప్రగతి, మన ఆత్మ సంబంధమైన జీవితం ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఆయన సమస్తమును ఉచితముగా అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఈ దినాన మనము ఆయనకిష్టమైతేనే, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను బలవంతంగా కాదండి, మీకు ఇష్టమైతే నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకోండి, నీకు ఇష్టమైతే నన్ను పరిశుద్ధునిగా మార్చండి, నీకు ఇష్టమైతే నన్ను అభిషేకించండి, నీకు ఇష్టమైతేనే నన్ను వరముల చేత నింపండి, నీకు ఇష్టమైతే నన్ను స్థిరపరచండి, నీకు ఇష్టమైతేనే మీ సన్నిధానానికి వస్తాను ప్రభా అని అడగాలన్నమాట ప్రభువుని. ఆయనకి ఇష్టమే కదండి. ఈ మాట మనం దీనంగా సాత్వికముగా నీకు ఇష్టమైతేనే, ఆయనకు సమస్తమును అనుగ్రహించుటకు ఇష్టమే, కానీ మనం అడగాలండి, రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్రభువును ప్రతిమలాడుకోవాలి, ప్రభువు యొక్క పాదాలు మనం పట్టుకోవాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్రభా నీకు ఇష్టమైతేనే. మనము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము తలుపు కొట్టి రూమ్ దగ్గరికి వెళ్తామన్నమాట, నీకు ఇష్టమైతేనే.
ఇష్టమైతేనే ఆయనకి ఇష్టం పుట్టించాలి. నువ్వు ఇష్టం పుట్టించున్నట్లుగా ప్రార్థన చేయాలి, ఆయనను స్తుతించాలి. దేవుని యొక్క హృదయంలో స్థానము కలిగి ఉండాలి మన జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టం పుట్టించే ఆ ఆలోచన, ఆ తలంపు, ఆ ప్రార్థనా జీవితం, ఆ ఆత్మానుసారమైన ఆ మనస్సు దేవునికి ఇష్టం అన్నమాట. ఇష్టం పుట్టించే ఆ యొక్క ప్రేమ అన్నమాట. దేవునికి ఇష్టం పుట్టించే ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు ఇష్టం పుడుతుంది ఆయనకంటే దేవుని యొక్క మాట, పవిత్రమైన మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుని యొక్క మాట, దేవుని యొక్క పరిశుద్ధమైన మాట అది నిత్య జీవాన్ని కలగజేస్తుంది అని నీ హృదయంలో ఉంచుకొని, ఆ దయగలిగిన మాటలు, కనికరం కలిగిన యొక్క మాటలు నీ హృదయంలో ఉంచుకొని, ప్రభా నీకు ఇష్టమైతే అని అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా చేస్తాడనమాట. ఏం పట్టుకొని వెళ్ళాలి దేవుని దగ్గరికి? వాక్యము. ఆయన వాక్యం ఆయనకే జ్ఞాపకం చేయాలి. దేవుడు మనకు వాక్యమునిచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ వాక్యము మనము చదువుకొని, ఈ వాక్యానుసారంగా మీ దగ్గరికి నేను వచ్చాను ప్రభువా, మీరు ఏం చేస్తారో చేయండి, మీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి, పవిత్రునిగా చేయండి అని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. చెప్పాలి హల్లెలూయా అని ప్రార్థన చేసినట్లయితే అప్పుడు దేవుడు నీకు ఉచితముగా సమస్తమును అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఈ నెలంతా మీరు ఎలా అడుగుతారండి? వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని. ఒక కీర్తనల గ్రంథం చదువుకోండి, 83వ కీర్తనలో లేకుండా 43వ ఒక కీర్తన చదువుకోండి. ఆ కీర్తనల గ్రంథంలో ఏమున్నదో ధ్యానించండి. తర్వాత యెషయా గ్రంథం చదవండి, ప్రకటన గ్రంథం చదవండి, ఏదో ఒక అధ్యాయం చదువుకోండి, ఒక 2-3 అధ్యాయాలు. ఆ అధ్యాయాలు చదువుకొని ఆ వాక్యంలో ఏమున్నదో ఆలోచించి ధ్యానం చేసి అప్పుడు ప్రార్థన చేయండి ఆ వాక్యానుసారంగా. అప్పుడు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందరూ చెప్పడం లేదు హల్లెలూయా? చెప్పాలి హల్లెలూయా. మీకు ఇష్టమైతే నాకు ఇవ్వండి ప్రభువా. కుష్ఠరోగి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనకు ఇష్టమైన వాటిని అన్నిటినీ అడగడానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కాకుండా మీరు ఏది అడిగినా దేవుడు మీకు అనుగ్రహించడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండే, ఈ వాక్యములో నుండే మీరు అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా అడగాలంటే ఆయనకి ఇష్టం ఎలా కలుగుతుంది, ఆయన హృదయ వాంఛ ఏంటి, ఆయన మనస్సు ఏంటి? మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హల్లెలూయా. మనసెరిగిన యేసయ్య. కాబట్టి ఆయనకు ఇష్టమైంది ఒకసారి కూర్చొని ఆలోచించండి. దేవునికి ఏంటి ఇష్టము, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఎలా ఆయన ద్వారా నేను ఆశీర్వదించబడాలి, ఆయన హృదయాన్ని నేను దోచుకోవాలి, ఆయన హృదయంలో నేను ఉండాలి, ఆయన మనస్సులో నేను ఉండాలి, ఆయన తలంపులలో నేను ఉండాలి అని కూర్చొని ఏం చేస్తావు? ఇదే నీ పని. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, విశ్వాసిగా దేవునికి ఇలాంటి మంచి అవకాశాన్ని, మంచి జీవితాన్ని అనుగ్రహించి ఉన్నారు. దేవుడు మనకు వాక్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. దీనిని ఆధారం చేసుకొని మనం ఏం చేయాలంటే, మనము దేవుని యొక్క మాటలలో నుండి, పవిత్రమైన మాటలలో నుండి ఆ మాటను తీసుకొని, ఎవ్వరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదండి. నేను వచ్చి మీకు ఇలా అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఏమున్నాయంటే పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథము, నిత్య జీవము కలగజేసే ఈ మాటలు మీ చేతిలోనే ఉన్నవి. చెప్పండి, ఇంకా చెప్పండి. ఇట్ట కాదండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ చేతిలోనే దేవుని మాటలు ఉన్నవి.
ఒకవేళ మీరు చదువు రాకపోతే చదివించుకొని ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోండి. రోజు ఈ విధంగా ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడని వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. చెప్పాలి హల్లెలూయా. ఏం అనుగ్రహించి ఉన్నాడంట? చెప్పాలి నోతే ఏమి అనుగ్రహించి ఉన్నాడంట? అధికారము. అందరూ నోతే చెప్పండి, ఏం అనుగ్రహించి ఉన్నాడు? అధికారము. దేని మీద అధికారము? ఈ ప్రపంచం మీద అధికారం, భూలోకం మీద అధికారము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారంట. దానిని మనం పొందుకోవాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. చూడండి, సమస్త అధికారాన్ని దేవుడు మనకు భూమి మీద అనుగ్రహించి ఉన్నారండి. ఇంత అధికారాన్ని ఇచ్చినప్పుడు ఈ అధికార దుర్వినియోగం మనం చేసుకుంటున్నాం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అధికారులను దేవుడు నియమించి ఉన్నారు కదండి. హలో, రాజకీయ నాయకులను దేవుడు నియమించి ఉన్నారు, అధికారులను దేవుడు నియమించి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా పరిపాలన చేస్తారో దేవుడు చూస్తూ ఉన్నాడండి. అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేస్తారా? ఈ రాజకీయము అంటే వాళ్ళ దగ్గర సమస్తమును, ఈ భూమి అధికారుల చేతికి రాజకీయ నాయకుల చేతికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఎలా చేస్తారు వీళ్ళు? మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ అధికార దుర్వినియోగము చేస్తూ ఉన్నారు. ఈ అధికారాన్ని తో చాలామంది ఏం చేస్తున్నారు? డబ్బును, పేరును, సమస్తాన్ని సంపాదించుకుంటున్నారు, కానీ ప్రజలకు మేలు చేయడం లేదు. కానీ రాబోతున్న దినాలలో సర్వాధికారి అనే దేవుడు ఈ లోకంలో ఒక సింహాసనములను స్థాపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాజ్యాలన్నీ అధికారులను చూసి 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 జనులందరూ విసిగి వేసారిపోయి ఉన్నారన్నమాట. కానీ ఆ దినాలలో 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో సింహాసనాసీనుడై సమస్తమును పరిపాలించి ఈ దినాన నీవు ఎక్కడైతే దేవుడు నిన్ను నియమించి ఉన్నాడో ఆ నియామకాలలో, ఏర్పాటులో ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు అనుగ్రహించి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సమస్త అధికారాలను దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. అందరూ చేతులు చెప్పండి హల్లెలూయా. అధికారమును దేవుడు అనుగ్రహించుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేని మీద? శత్రువు బలవంతుడి మీద. శత్రువు కూడా బలవంతుడే అండి. దేవుడు ఏ విధంగా సర్వాధికారి అయి ఉన్నాడో వాడు కూడా అధికారి అయి ఉన్నాడు. ఎవరి మీద? ఈ ప్రపంచ రాజ్యముల మీద సాతాను. ఇదిగో, హలో, యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులతో, అదిగో చూడండి అటు లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు. లోకాధికారి వాడెవడంటే నాశనపుత్రుడు. వాడు అధికారాన్ని పొందుకొని ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకాన్ని నాశనం చేయడానికి దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు, సమస్తమును పరిపాలన చేయడానికి. చెప్పాలి హల్లెలూయా. అందుకనే దేవుడు నీ చేతిలో యేసు నామమును ఉంచి ఉన్నాడు. ఈ సర్వాధికార నామము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ నామము ఎవరు కలిగి ఉంటారో వారు ఈ లోకంలోనూ రాబోతున్న లోకం ఒకటి ఉంది, ఆ లోకంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుంటారు. బాగా గమనించండి, వాక్యాన్ని వినాలండి. వాక్యం మీ హృదయంలో ఉంటేనే, ఆ విధంగా ఉంటేనే, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తేనే ఆ పరలోక రాజ్యంలో వెళ్తావు, లేకపోతే నువ్వు వెళ్ళలేవు. కాబట్టి దినాన చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మీకు అధికారమును అనుగ్రహించుచూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా.
దేని మీద? శత్రువు బలమంతటి మీద. దేని మీద? హలో, దేని మీద? సాతాను మీద. రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఏం రాయబడిందంటే, ఈ సాతానును మన కాళ్ళ కింద ఆయన త్రొక్కి ఉంచి ఉన్నారంట. చెప్పాలి హల్లెలూయా. ఈ సాతానును మన కాళ్ళ కింద తొక్కించి ఉన్నారంట. 16వ అధ్యాయంలో ఎక్కడుంది ఆ వాక్యము? ఆ సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద అణగద్రొక్కి చితకదొక్కి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ అధికారాన్ని ఇంతకుముందు సాతాను కూడా లూసిఫర్ కూడా దేవుడు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కానీ ఆ అధికార గర్వము చేత పడిపోయి గర్వపడి అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఈ దినాన చూడండి, ఈ లోకాన్ని వాడు అధికారం చేస్తున్నాడు. కానీ ఆ సాతాను అధికారములన్నిటినీ దేవుడు అంత్య దినములలో దేవుడు నీకు నాకు ఈ క్రైస్తవ ప్రపంచానికి సేవకులందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు అధికారులై ఇంటికి వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? అధికారులు. అధికారాన్ని పొందుకొని అని సంతోషంగా ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని దేవుడు అనుగ్రహిస్తాడు, ఉచితముగా అనుగ్రహిస్తాడని అనుకొని ఈ వాక్యపు వాగ్దానాన్ని చేతబట్టుకొని ఆయనకి ఇష్టమైనది ఏదో మనం అడుగుని పొందుకొని తర్వాత అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. ఈ అధికారాన్ని అనుగ్రహిస్తూ అన్న దేవుడు పరిపూర్ణమైన అధికారులుగా రాబోతున్న దినాలలో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ అధికారాన్ని మనం ఏం చేయాలంటే దుర్వినియోగపరుచుకోకుండా ఈ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ అధికారాన్ని మనము ప్రయోజనకంగా మార్చుకోవాలి. దేవుడు నీకు అధికారిగా నియమించి ఉన్నాడు ఈ లోకంలో. ఆ అధికారాన్ని నువ్వేం చేయాలంటే దుర్వినియోగపరుచుకోకుండా, వేస్ట్ చేయకుండా ఈ అధికారాన్ని నీ చేతిలో ఉంచుకొని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తూ వెళ్ళిపోవాలి. అర్థం కాలేదు? హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ అధికారాన్ని చేతబట్టుకుని వెళ్తూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి. ఈ శత్రువు చాలా బలవంతుడండి. ఈ శత్రువును మనం జయించాలంటే ఎంతో బలం కావాలి, ఎంతో శక్తి కావాలి, మోకాళ్ళ ప్రార్థన కావాలి. మోకాళ్ళ ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే ఈ శత్రు బలమంతటి మీద అధికారాన్ని పొందుకొని మనల్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే రాబోతున్న దినాలలో ఈ శత్రు సమూహములన్నిటినీ ఆయన జయిస్తాడంట మనల్ని బట్టి. హల్లెలూయా. ఇదంతా ప్రకటన రాసిన గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఆయనకి ఇష్టమైన వాటిని మనము ప్రార్థన చేసుకొని పొందుకోవాలి. శుద్ధమైన హృదయం, పరిశుద్ధతను మనం పొందుకోవాలి. తర్వాత రెండోదిగా అధికారాన్ని మనం పొందుకోవాలన్నమాట. ఈ శత్రువు బలమంతటి మీద అధికారాన్ని పొందుకోవాలి. కొన్ని రోజులు మాత్రమే ఈ సాతానుకు అధికారమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎందుకని అంటే మనల్ని బట్టి దేవుణ్ణి నమ్ముకోకుండా, యేసుక్రీస్తు రక్తము చేత కడబడకుండా పాపము చేస్తూ, దోషములు చేస్తూ సాతాను చేతిలో అప్పజెప్పబడి ఉన్నందున వాడు అధికారి అయిపోయాడు. ఒకవేళ మీరు పరిశుద్ధులు అనుకో, మీరు ప్రార్థనా పరులు కొన్ని దేవుని బిడ్డలు అనుకో, ఇంకా వాళ్ళతో పని ఉండదన్నమాట. అందుకనే ఈ అన్యజనులందరూ యేసుక్రీస్తు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడంటే ముద్ర వేస్తాడు. ఏం వేస్తాడు? ముద్ర. దేవుని ముద్ర వేయబడుతుంది. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో ఏ హాని ఈ శత్రువు రాబోతున్న దినాలలో ఈ సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి. 7 ఏళ్ళు శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలలో ఉండకుండానట్లుగా దేవుడు నీకు అధికారమును అనుగ్రహించి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా.
దేవుడు నిన్ను ముద్రించి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఈ ముద్ర వేయించుకోకుండా తర్వాత దేవుని అధికారాన్ని పొందుకోకుండా ఆ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు. కాబట్టి దినాన ఈ అధికారాన్ని పొందుకోవాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. ప్రభా, నువ్వు చెప్పావు కదా, మీ వాక్యములోనే ఉన్నది కదా, అధికారులను చేస్తానని మీరే సెలవిచ్చారు కదా, అందుకే నేను అడుగుచూ ఉన్నానని అడగాలండి. మీరు అడిగినట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అధికారులుగా దేవుడు చేస్తాడు. ఈ శత్రు బలమంతటి మీద దేవుడు అధికారాన్ని అనుగ్రహించుచూ ఉన్నాడన్నమాట. కాబట్టి రాబోతున్న యొక్క దినాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరగబోతూ ఉన్నవి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెడీగా ఉన్నాడండి పరలోకంలో. ఏమని రెడీగా ఉన్నాడంటే ముద్రలు వేపడానికి. ప్రకటన రాసిన గ్రంథంలో మనం గమనించినట్లయితే 7 ముద్రలు ఉన్నాయి. ఏ ముద్రలు? 7 ముద్రలు ఉన్నాయంట. ఆ ముద్రలు విప్పడానికి యేసు ప్రభు ఒక్కడే సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అక్కడున్న దేవదూతలు అందరూ కలిసి ఈ గ్రంథాన్ని ఎవరిపుతారు అని అన్నప్పుడు ఎవ్వరూ లేరండి. అందుకనే యేసుక్రీస్తు వచ్చి ఆ గ్రంథాన్ని విప్పుతూ ఉన్నాడనమాట. ఏ గ్రంథం అది? 7 ముద్రలు కలిగిన గ్రంథము. ఈ 7 ముద్రలు కలిగిన యొక్క గ్రంథము విప్పినప్పుడు కొన్ని జరుగుతాయి. ఎప్పుడంటే ఈ సంఘము ఎత్తబడిన తర్వాత. ఎప్పుడు? సంఘము సిద్ధపడి ఎత్తబడిన తర్వాత శ్రమలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ ముద్రలు జరుగుతాయన్నమాట. తర్వాత ఈ ముద్రలైన తర్వాత పరలోకంలో చూడండి. ఆ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రకటనకు రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 9వ అధ్యాయంలో, ప్రకటనకు రాసిన గ్రంథం 9వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 15వ వచనం చదవండి. 9 కాదు 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన 7 ముద్రలు విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడెను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. హలో, దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకోవాలంటే ఇదే. ప్రకటన రాసిన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. యేసు ప్రభు ముద్రల తర్వాత మనము నేర్చుకుందాము మన సబ్జెక్టు కాబట్టి. ఇప్పుడు బూరలు, 7 బూరలు. పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయిందనమాట. ఏ విధంగా మనం ఆరాధనలో నేను చెప్తాను కదా, కొద్ది సమయము నిశ్శబ్దంగా ఉండండి అని చెప్తాను కదా. నిశ్శబ్దంగా ఉండిపోయారనమాట. నిశ్శబ్దంగా ఉండిపోయిన తర్వాత ఏం జరిగింది? అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. చెప్పాలి హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే చాలామంది ఏం చెప్తారంటే 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అయిన తర్వాత జరుగుతాయి ఇవి. ఇంతకుముందు ఎప్పుడు జరుగుతాయంటే 7 సంవత్సరాలు శ్రమల కాలంలో మొట్టమొదటిగా 3 సంవత్సరాలు ముద్ర విప్పబడినప్పుడు కొన్ని జరుగుతాయి. తర్వాత 3.5 సంవత్సరాలు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, బూరలు ఊదబడుతాయి. దేవుని యొక్క దూతలు ఆకాశానికి వచ్చి బూరలు అని బూర ఊదబడుతుందన్నమాట. ఆ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేది పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే చూడండి, మొదటి దూత ఊదినప్పుడు ఏం జరుగుతుందో ఆ వాక్య భాగంలో మనం గమనించుదాం. రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్టలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతా కాలిపోయిందంట. వినండి. ఆ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అని ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది? రక్తముతో మిళితమైన వడగండ్లు. వడగండ్లు తెలుసు కదా మీకు. ఇంత లావుగా వడగండ్లు పడినప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
ఆ వడగళ్ళంట రక్తముతో మిళితమైన పరలోక ఆకాశము నుండి, అంటే సూర్యునిలో నుండి, ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి మిళితమై, రక్తముతో మిళితమై వడగళ్ళు వస్తాయంట. ఆ వడగళ్ళు వచ్చినప్పుడు అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అందువలన భూమిలో 3వ భాగం అంతా కాలిపోతుంది. 3వ భాగం, ఈ భూమిలో ఉన్న 4 భాగాలలో 1 భాగము మాత్రమే మిగిలి ఉంటుంది. 3వ భాగం అంతా కాలిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, కాలిపోయినప్పుడు చెట్లన్నీ కాలిపోతాయి అన్నమాట. చెట్లకు సంబంధించిన ఆహార పదార్థాలు మనుషులకు కరువైపోతాయి. బాగా వినాలి, నిద్రపోకూడదు ఎవరు. ఈ చెట్లన్నీ కాలిపోతాయి అన్నమాట. 3 భాగాలు. ఆ చెట్ల ద్వారా వచ్చే పండ్లు పలహారాలు మనుషులకు ఇంకా ఇవ్వవు అనమాట. సరే, ఇంకా చెట్లు అన్నీ పాడైపోయినాయి కదా అని పచ్చగడ్డి తినాలనుకుంటారనమాట మనుషులు. పచ్చగడ్డి అంటే ఆహారం లేనప్పుడు, కనీసం కుక్కలు చూడండి, ఆహారం లేనప్పుడు పచ్చగడ్డి తింటుంటాయి. మన నెప్పుకొనేద్రేజు కూడా ఆహారం లేనప్పుడు పచ్చగడ్డి తిన్నాడంట. పచ్చగడ్డి తినొచ్చు. ఇప్పుడు వీడియోలో చూశాను, పచ్చగడ్డి తీసుకొని జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదంట. ఆ దినాన చెట్లకు సంబంధించిన ఆహారాలన్నీ కాలిపోతాయి. కనీసం ఇంకా గడ్డైనా తిని బతుకుదామని అనుకుంటారు, ఆ గడ్డి కూడా కాలిపోతుంది. భయంకరమైన పరిస్థితి అండి, భయంకరమైన పరిస్థితి. గడ్డి కూడా దొరకదు. అలాంటి పరిస్థితులు. అది మొదటి బూర ఊదినప్పుడు జరుగుతుంది. 2వ బూర చదవండి. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమయము, సముద్రంలోని ప్రాణము కలిగిన జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయను. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఏం జరిగింది? ఇంకా కనీసము చెట్లు పోయినాయి, గడ్డి కూడా దొరకలేదు. అందరు మనుషులు అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు? సముద్రంలోనే చేపలన్నా తిందాము అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారు? సముద్రంలో చేపలు తెలుసు కదా మీకు, రకరకాల చేపలు, అవి తిని బ్రతుకుదామని అనుకున్నారంట. కానీ ఏం జరిగింది అక్కడ? అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ, ఆ ఆకాశం నుండి పెద్ద కొండ అన్నమాట. మీరు సైంటిస్టులు చెప్తూ ఉంటారు, ఏంటివి ఇంగ్లీష్లో ఏమంటారు, అవి పైనుంచి ఉల్కాలు పడబోతూ ఉన్నవి అని ఇప్పుడే చెప్తూ ఉన్నారు. ఉల్కాలేనా? ఆ పెద్ద పెద్ద కొండలు అన్నమాట. ఆ పెద్ద కొండ సముద్రం మీద పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ చనిపోతూ ఉన్నాయి. సముద్రంలో చేపలన్నీ చనిపోతూ ఉన్నాయి. 3వ భాగం అంతా చనిపోయాయండి. సరే, చేపలన్నీ చనిపోయాయి. దుబాయ్ నుంచి, తర్వాత ఇంగ్లాండ్ నుంచి, ఐర్లాండ్ నుండి తెప్పించుకుందామని ఓడలు అనుకుంటే ఓడలు కూడా భగ్ధమైపోయినాయి అన్నమాట. ఓడలన్నీ ఏమైపోయినాయంటే ఓడలలో 3వ భాగం నాశనం అయిపోయినాయి. ఇంకా ఎటు రావడానికి లేదు. ఓడల నుండి వచ్చే ఆ వర్తక వ్యాపారం అంతా ఆగిపోతుంది. సముద్రంలో ఉన్న చేపలు చనిపోతాయి, గడ్డి దొరకదు, ఈ చెట్టలో వస్తున్న ఆహారము దొరకదు. భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అందుకనే నువ్వు దేవుని యొక్క ముద్ర కలిగి దేవుని యొక్క సన్నిధిలో అధికారము పొందుకున్నవాడై వెళ్ళాలి. చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ నీకు అధికారం లేకపోతే, దేవుని ముద్ర లేకపోతే, ఈ శ్రమల కాలంలో నువ్వు ఉంటావు అన్నమాట. గడ్డి మేయాల్సి వస్తుంది. గడ్డి కూడా దొరకదు, ఆహారం దొరకదు, చేపలు దొరకవు, ఫిష్ దొరకదు, ఏమీ దొరకదు, ఎటు నుంచి ఏమీ రావన్నమాట. కాబట్టి ఈ దినాన నువ్వు తెలుసుకోవాలండి. దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనం గమనించినట్లయితే ఇంకొక చూడండి, 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మీద పడగా, నీటి బుగ్గల మీద పడగా అవన్నీ నాశనమైపోయాయి అన్నమాట. ఆ నక్షత్రం అంటే ఒక పెద్ద నక్షత్రము వలె చూడండి, ఈ నదులన్నిటి మీద, మంచి నీళ్ళ మీద పడిపోతాయి అన్నమాట. ఇంక అన్నీ నాశనమైపోయాయి అని అనుకొని మనుషులు నీళ్ళన్న త్రాగి బ్రతుకుదామని అనుకుంటారంట. ఏం త్రాగి? నీళ్లు త్రాగి బ్రతుకుదాము అని అనుకునేసరికి శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ.
ఇంకా నీళ్లు త్రాగి బ్రతుకుదాము అనుకుంటే కూడా చూడండి, ఆకాశము నుండి ఒక పెద్ద నక్షత్రము ఆ నదులన్నిటి మీద, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న నదులన్నిటి మీద ఆ నక్షత్రము పడిన వెంటనే ఏమవుతుందంట? సముద్రపు నీళ్లు తాగలేము. నది నీళ్లు తాగదామనుకుంటే ఆ నక్షత్రము ఎలాంటి నక్షత్రం అంటే మాచిపత్రి అనే పేరు దానికి పెడతారంట. మాచిపత్రి అంటే ఆ నక్షత్రం ఎప్పుడైతే నదుల మీద పడుతుందో ఆ నీళ్ళన్నీ చేదుగా మార్చబడిపోతాయి. ఇంకా నీళ్లు కూడా లేవు. నీళ్లు చేదైన పోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిపోతారంట. అది నాన్న భయంకరమైన పరిస్థితులు అండి. అందుకనే దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించి మీరు అధికారాన్ని పొందుకోవాలి. చెప్పలు కొట్టవచ్చు కదా. అధికారం లేకపోతే, దేవుని యొక్క ముద్ర లేకపోతే ఆ దినాన భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఈ వాక్యపు వాగ్దానాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ బూరలు ఊదినప్పుడు పరిస్థితులు ఎలా సంభవించబోతూ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. 4వ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లుగా, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్లుగా, రాత్రిలో 3వ భాగమున చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపకుండానట్లుగా వాటిలో 3వ భాగము కొట్టబడును. దేవుడే కొడతాడంట. సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగమంతా కట్టిక చీకటిగా మార్చబడుతుంది. పగలు కనీసం పగటి పూట ఏమీ లేకపోయినా అలా కొన్ని రోజులైనా బ్రతుకుదాము అనుకుంటే ఇంకా చీకటి, పగులు కూడా ఉండదండి. భయంకరమైన రోజులు. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక్క రాత్రి ఉంటేనే ఎప్పుడు పగలవుతుందో, ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది ఇంకా చీకటి అన్నమాట. భయంకరమైన చీకటి. ఆ దినాన మోషే ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తు దేశమంతా చీకటి కమ్మినట్లుగా ఆది కాండంలో, నిర్గమకాండంలో గమనించినట్లయితే రాబోచిన దినాలలో మొత్తం చీకటి, అంధకారం అంతా కమ్మబోతూ ఉన్నది. వెలుగు అనేదే ఉండదన్నమాట. భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అలాంటి స్థితిలో మనం ఉంటామా? ఒకసారి ఆలోచించండి. మీరు ఉంటారా? ఉండకూడదు. ఉండకుండానట్లుగా దేవుడు నీకు అధికారమును అనుగ్రహించునుగాక. చెప్పాలండి హల్లెలూయా. అధికారం వద్దా? సాతాను చేతులు పడతారా? కాబట్టి అధికారమును దేవుడు అనుగ్రహించుచూ ఉన్నాడు. కాబట్టి ఆయన ముద్రను నీ మీద వేయునట్లుగా దేవుడు నిన్ను బలపరుచునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఈ శ్రమ అయిన తర్వాత ఒక పక్షిరాజు అంట ఆకాశం నుండి తిరుక్కుంటూ ఏమంటుంది ఆ పక్షిరాజు ఏమంటుంది? మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూర శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ శ్రమలు జరుగుతూ ఉండగా దూతల చేతిలో నా యొక్క బూరలు ఊదుతూ ఉండగా వస్తున్న యొక్క శ్రమలను బట్టి ఈ పక్షిరాజు, ఒక పక్షిరాజు అంట లోకమంతా సంచారం చేసి అయ్యో 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 మీకు శ్రమ అని అంటుందన్నమాట. అంటే దీనిలో అర్థం ఏంటి? దాంట్లో అర్థం ఏంటంటే ఇప్పుడు పక్షులకు భూకంపం వస్తే కొన్ని పక్షులకు కుక్కలు మరుగుతాయంట. అని జంతువులు మరుగుతాయంట. మీకు తెలుసా ఆ విషయము? భూకంపం వచ్చేటప్పుడు, సునామీ వచ్చేటప్పుడు ఈ జంతువులకు, దయ్యాలకు బాగా తెలుసు అన్నమాట. అందుకనే చూడండి, ఒక పక్షిరాజు, ఈ పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతలను చూసి, అంటే మీకు ఇంకా నెమ్మది కలగదు, సమాధానం కలగదు. మీకు టైం అయిపోయింది, ఇంకా సువార్త ముగించబడింది, సేవకులు లేరు, సువార్త లేదు, ఇంకా శ్రమలు కాలం, ఇది భయంకరమైన శ్రమలు అని ఈ పక్షిరాజు ఏం చేసి అయ్యో అని జాలి పడుతుందన్నమాట. కాపాడమని కాదండి, ఇంకా మీకు ఈ శ్రమలు ఇంకా ముగించబడ్డాయని కాదండి, అయ్యో అయ్యో అని గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు ఇంకా శ్రమలు స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకేందంటే ఇంకా కొన్ని స్టార్ట్ అయినాయి అనమాట. 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? వాక్యములు మనం గమనించినట్లయితే
ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును నేను చూచి తిని. ఆ దూత బూర ఊదినప్పుడు, 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద నక్షత్రము రాలి కింద పడిపోయిందనమాట. చూడండి, అగాధ ఒక తాళపు చెవి అతనికి ఇవ్వబడేను. ఎవరికి ఇవ్వబడుతుంది తాళపు చెవి? ఒక దేవుని యొక్క దూతకు, పరలోకంలో ఉన్న ఒక దూత ఈ తాళపు చెవి ఇవ్వబడిందంట. ఏంటది? అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడిందంట. ఆ అగాధం యొక్క తాళపు చెవి ఎప్పుడైతే ఆ దూత విప్పుతాడో ఏం జరిగింది? అగాధములో నుండి పొగ, భయంకరమైన పొగ అంత కమ్ముకుందనమాట. చీకటి కమ్మింది. ఆ చీకట్లో కనీసము ఉంటాం కదండి, చీకట్లో ఎక్కడో ఉండకుండా, ఆ చీకట్లో ఉండకుండానట్లుగా పొగ పెట్టాడంట దేవుడు. ప్రపంచమంతటా అండి ఏం పెట్టాడట? ఉంది అక్కడ. ఏముంది? అగాధం యొక్క తాళం అతనికి ఇవ్వబడేను. అతడు అగాధము తెరవగా పెద్ద కనుమలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధం నుండి లేచెను. ఆ అగాధము నుండి పొగ చేత సూర్యుని వాయుమండలం అంతా కమ్మింది. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాయన్నమాట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మిడతలు? అగాధములో నుండి. మిడతలంటే మిడతలు కాదండి, దురాత్మలు. మిడతలంటే మిడతల వలె దండుగా గుంపులు గుంపులుగా దురాత్మలకు. అప్పుడు ఈ దురాత్మలంట భూమిలో ఇప్పుడు ఉన్నాయంట. దయ్యాలు కొన్నేమో వాయుమండలంలో ఉన్నాయి, కొన్నేమో వాయుమండలంలో ఉన్నాయి, కొన్నేమో దురాత్మలని దేవుడు బిలాములో దాచిపెట్టాడంట. ఎక్కడుంది వాక్యము? ఆ దినాన దేవదూతలు పాపము చేసినప్పుడు వాళ్ళని చెరగా పట్టుకుని పోయి అగాధములో ఉన్న చీకటిలో దాచి ఉంచాడంట. ఇది సమయం వచ్చింది, ఇంకా వదిలిపెట్టేశాడు దేవుడు. ఆ దురాత్మలన్నీ వచ్చినాయి, వచ్చి మిడతల మీద పడి అవి ఎలా ఉన్నాయంట చూడండి. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లుగా వాటికి బలం ఇవ్వబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని యొక్క ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనాను ఏ వృక్షమునకైనాను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇచ్చాయన్నమాట ఈ యొక్క దూత. అంటే దేవుని మనుషులకు తప్ప నువ్వు ఎవరినైనా ఏమన్నా చేసుకో. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుని యొక్క ముద్ర కలిగిన యొక్క మనుషులకు నువ్వు ఏమీ చేయకూడదు. దేవుని యొక్క ముద్ర కలిగిన మనుషులకు ఏమీ చేయకూడదు. కొన్ని రోజులు మాత్రమే, ఒక 5 నెలలు మాత్రమే ఈ దేవుని యొక్క దూత ఈ దురాత్మలకు అధికారాన్ని అనుగ్రహించాయంట. ఆ అధికారముతో ఎంత బాధ పెట్టాయంటే మనుషుల్ని. తేళ్ల వలె కుడుతూ ఉన్నారంట. తేళ్లు కుట్టినప్పుడు నొప్పి వస్తుంది, బాధ కలుగుతుంది. పాము కరిసినప్పుడు వెంటనే బాధపడి చనిపోతారు. కానీ తేలు కుట్టినప్పుడు భయంకరమైన బాధ. అట్లా చనిపోము, బ్రతకము అన్నమాట. చాలామంది ఈ తేళ్ళు, ఈ మిడతల వలె దురాత్మలు వచ్చి, భయంకరమైన దురాత్మలండి, ఆ అగాధముల నుండి బయటికి వచ్చి పొగవలే ఆవరించి భయంకరంగా మనుషులందరినీ ఎలా చేస్తున్నాయంటే మీరు ఆ వాక్య భాగంలో చదువుకున్నట్లయితే వాటి వలన బాధ, తేలు మనుషుని కుట్టిన బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకలేదు. సావవలనని ఆశపడతారు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవను. మిడతల రూపమును యుద్ధమునకు సిద్ధపడి ఉన్న యొక్క గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటములు ఉండెను, తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి, స్త్రీల తలల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహము కోరలు వంటి ఉండెను. ఇనుప మయం మరుపుల వంటి ఆ యొక్క కోరలు ఉండెను. రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగుతున్నట్లుగా, విస్తారమైన గుర్రములు వచ్చినట్లుగా ఆ ధ్వని పుట్టినట్లుగా అవి రాబోతూ ఉన్నవి. కాబట్టి తేళ్ల తోకల వంటి తోకలను కొళ్ళును పట్టుకుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని కలగజేయుటకు వాటికి అధికారమును అనుగ్రహించి ఉన్నాను. చూడండి ఇంత భయంకరమైన పరిస్థితి. అందుకనే ప్రభు ఏం చెప్పాడు? శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారమును అనుగ్రహించుచు ఉన్నాను. ఈ అధికారాన్ని పొందుకోవా? లేదండి. లేకపోతే
మరణము ఉండదు. తర్వాత బ్రతికినప్పుడు బాధ, ఇంకా మరణం ఉండదు. మరణించాలనుకున్నా మరణం, ఇంకా చూడండి అక్కడ మరణించాలనుకున్నా ఆశ పడతారు, కానీ వారి ఎదురుని మరణమే వెళ్ళిపోతుంది అని, వద్దు వద్దు అని. మీరు చావాల్సిందే, బ్రతికి బాధపడాల్సిందే. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం ఒకసారి గమనించండి. అందుకనే మనము దేవుని యొక్క పాదాలను పట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము అనుగ్రహించే వాటిని మనం పొందుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5వ దూత బూర ఊదినప్పుడు జరిగే సంభవాలు ఇవి. ఎవరైతే దేవుని మనుషులు కాకుండా, దేవుని యొక్క ముద్ర లేకుండా, ఆయన రక్తం చేత కడగబడకుండా, ఇప్పుడు మనము ఉండి కూడా బాప్తిసమును తీసుకొని బల్లారాధన తీసుకోకుండా, ఈ దినాన మనం యేసు రక్తము చేత కడగబడకుండా ఇలాగే ఉండి నువ్వు చనిపోతే భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. అందుకనే బాప్తిసం తోటి కింద ఉన్నది 80,000 బట్టి కట్టి ఉన్నామన్నమాట. ఎవరైతే బాప్తిసము తీసుకోలేదో వాళ్ళు యేసు క్రీస్తు నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసమును తీసుకొని మీరు రక్షణ పొందుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. పాతాళపు దూత ఎవరు? సాతాను, ఈ అపవాది ఏం చేస్తున్నాడు? వాళ్ళందరికీ రాజుగా ఉంటున్నాడు. అటు వాయుమండలంలోనూ, పాతాళ లోకంలోనూ, అగాధములోనూ ఈ దయ్యాలకు రాజుగా ఉంటున్నాడు. హెబ్రీ భాషలో వానికి పేరు అబొద్దోని. హెబ్రీ భాషలో ఆ సాతానికి ఇంకొక పేరు ఉన్నది. అపవాది కాదు, నాశనపుత్రుడు కాదు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు అపద్దోని అని పేరు అన్నమాట. గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపొల్లోయేను, అంటే నాశనపుత్రుడు. నాశనం చేయడానికి దేవుడు వానికి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. బాగు చేయడానికి యేసుక్రీస్తు నామము అనే అధికారాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నిజంగా అధికారాన్ని పొందుకొని ఇష్టపూర్వకంగా విశ్వాసంతో చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాపాడునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా శ్రమ ముగించబడలేదండి, ఇంకా ఉన్నాయి, ఇంతటితో ఆగిపోలేదు. 6వ దూత కూడా బూర ఊదింది. బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే, చూడండి అక్కడ ఏం జరిగిందంటే, ఆఫ్రటీస్ నది అని ఒకటి ఉంది. ఎక్కడుంది అది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఆఫ్రటీస్ నది అంటే తెలుసు కదా, ఆది కాండంలో 4 నదులను, పెద్ద పెద్ద నదులను దేవుడు నిర్మించి ఉన్నాడు, సృష్టించి ఉన్నాడు. దాంట్లో ఒకటి ఆఫ్రటీస్. ఇంకా మిగతావన్నీ చెప్పండి. హవీలా, ఆఫ్రటీస్, హవీలా నదులండి, 4 నదులు ఆది కాండంలో. చెప్పండి ఎవరైనా సండే స్కూల్ నేర్పించారు వాళ్ళకి? ఇలాంటివి నేర్పించాలన్నమాట. హల్లెలూయా. ఆ 4 నదులు ఏంటి? ఆ దినాన్ని ఆది కాండంలో దేవుడు సృష్టించాడు. ఆది కాండంలో ఆఫ్రటీస్ నది అని ఇంకా ఉన్నాయన్నమాట. ఈ నదిలో ఒక నది అంట ఈ అంత్య దినాలలో ఇప్పటికీ ఎండిపోతుందంట, ఆఫ్రటీస్ నది. ఈ ఆఫ్రటీస్ అనే మహానది, దాని కింద 4 దురాత్మలు బంధింపబడి ఉన్నాయంట. ఎన్ని దురాత్మలు? ఇంతకుముందు ఎన్ని దురాత్మలు వచ్చినాయి? ఎన్నో దురాత్మలు వచ్చినాయి. అగాధముడు ఎన్నో ముద్ర విప్పినప్పుడు, 5వ ముద్ర విప్పినప్పుడు భయంకరమైన దురాత్మలు మిడతలో వచ్చి అందరినీ చంపేశాయని. కొంతమంది మాత్రం మిగిలి ఉన్నారు దేవుని బిడ్డలు, ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళని సంహరించడానికి ఈ ఆఫ్రటీస్ యొక్క నది ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఆ నది కింద భయంకరమైన దురాత్మలు అరుస్తున్నాయంటే, మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు, ఎప్పుడు మేము నాశనం చేయాలని. ఇప్పటికే అది శబ్దాలు వింటూ ఉన్నారంట. అక్కడ గొర్రెల కాపర్లు కొన్ని ఉన్నాయంట. ఊ ఊ అని దురాత్మలండి, నిజము. ఆ దురాత్మలంట అగాధములో నుండి భయంకరమైన శబ్దాలు అరుస్తున్నాయి అన్నమాట.
ఎప్పుడైతే ఈ బూర 6వ బూర ఊదబడినప్పుడు ఈ ఆఫ్రొడిసైక నది ఎండిపోతుందో అక్కడ నుండి భయంకరమైన యొక్క దురాత్మలండి. అవి ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉంటాయి, మీరు చూస్తే చాలా భయపడతాయి. దురాత్మలు అవి, భయంకరమైన దురాత్మలు. వదిలిపెట్టినప్పుడు ఏం జరిగిందంటే మనుష్యులలో 3వ భాగము సంహరింపవలని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఒక్క గంటలో కొన్ని కోట్ల మంది చనిపోతారంట. ఒక్క గంటలో అండి. అది దురాత్మలా లేకపోతే దురాత్మలే కానీ ఆర్టిఫిషియల్ అన్నమాట. రోబోలు ఆ దినాన ఉంటాయి. ఆ రోబోల నుండి అగ్ని బయలుదేరుతుంది. ఆ దురాత్మలే ఈ రోబోలోనికి వెళ్ళి ఏఐ, ఇప్పుడు వచ్చింది కదా ఏఐ, ఈ ఏఐ టెక్నాలజీ రోబోలను తయారు చేస్తుంది. ఇప్పటికే మనకు తెలుసు రోబోలు ఉన్నాయి. ఆ దినాన భయంకరమైన రోబోలు, భయంకరమైన ఏలియన్స్, రకరకాలుగా దురాత్మలే ఏలియన్స్, ఆ దురాత్మలే ఈ రోబోన్స్, ఈ దురాత్మలే సమస్తమును కీడు చేస్తాయన్నమాట. భయంకరమైనవి ఇవి అన్నీ ఏం చేస్తున్నాయంట చూడండి. ఒక్క గంటలో ఆ దినములలో ఇంకా ఇప్పటికీ 800 కోట్ల మంది, ఆ దినాలలో ఎన్ని కోట్ల మంది చనిపోతారో మనకు తెలియదు. ఒక్క గంటలో ఎన్నో కోట్ల మంది చనిపోతారంట. కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే ఇవన్నీ జరగబోతున్నాయి, మనం సిద్ధపడాలి. యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇన్ని జరుగుతున్నా ఏం చేస్తున్నారంట చివరి వాక్యంలో, మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయామంత్రములు, చారా జోరత్వములను చేయకుండానట్లుగా వాళ్ళ మనస్సును మార్చుకున్నవారు కాదు. ఇన్ని జరుగుతున్నా కొంతమంది మనస్సును మార్చుకోవడం లేదన్నమాట. ఇంకా దూషిస్తూ ఉన్నారు. ఇంకా విగ్రహాలను పట్టుకొని హృదయంలో ఆ విగ్రహమా నువ్వే కాపాడు అని చాలామంది అలాగనే ఉన్నారంట. ఇంకా వాక్యంలో గమనించినట్లయితే ఇన్ని జరుగుతున్నా, ఇంతమంది చనిపోతున్నా, ఇంతమంది స్వార్థ ఇంతకుముందు జరుగుతున్నా, అన్నీ జరుగుతున్నా ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోలేదండి. అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా ప్రతి వారం చెప్తున్నానా బాప్తిసం తీసుకోండి, రక్షణ తీసుకోండి. మీరైనా ప్రోత్సహించవచ్చు కదా, పెద్దలు యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళని బాప్తిసం తీసుకుని మీరైనా ప్రోత్సహించాలి. చూడండి, మారు మనసు పొందిన వారు కదా, ఇన్ని జరుగుతున్నా లోకంలో, ఇన్ని శ్రమలు జరుగుతున్నా మారు మనసు పొందిన వారు కాదని వాక్య భాగంలో మనం చూస్తూ. కాబట్టి దూత బూరలు ఊదుతూ ఉన్నాయన్నమాట. 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చివరిగా ఏం జరిగిందంటే చదవండి యొక్క వాక్యంను. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో ఒక శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోకరాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం అయ్యను. ఆయన యుగ యుగముల వరకు ఏలుబడి చేయను. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇంకా ఉన్నాయండి. ఇది తర్వాత ఏది? ఇంకా పాత్రలు ఉన్నాయి. పాత్రలు ముగించబడిన తర్వాత అప్పుడు 7 ఏళ్ళు మహాశ్రమలు ముగించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రాజ్యాలన్నీ, లోక రాజ్యములన్నీ ప్రభు రాజ్యాలు అయిపోతూ ఉన్నాయి. చెప్పాలి హల్లెలూయా. ఈ రాజ్యాలన్నీ యేసుక్రీస్తు రాజ్యాలు అయిపోతున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే యుగ యుగములు ఆయన పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధము. ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత తీర్పులు, తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు నిర్మించబోతున్నాడు. అప్పుడు ఈ మాట చెప్తున్నాడండి, సమాప్తమైనవి అని. అబ్బా, చెప్పాలి హల్లెలూయా. ఇవన్నీ ముగించిన తర్వాత సమాప్తమైనవి అని చెప్తున్నాడు అనమాట దేవుడు. సమాప్తమైనవి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, సమస్తమును అనుగ్రహించే దేవుడు అన్నమాట. తన సొంత కుమారుని అనుగ్రహించాడండి. తన సొంత కుమారుని అనుగ్రహించాడు.
ఆ కుమారుడు గురించి మనం ఆలోచించాలి. హలో, ఒక యవనుడండి, యవనుడు, ఆయనను గడ్డం పీకుతూ ఉన్నారు, ఎంట్రుక లాగుతూ ఉన్నారు, ఆయనను కొడుతూ ఉన్నారు, ఆయనను అపహాస్యం చేస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. తర్వాత ఆయన అంగిని చించుతూ ఉన్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. యవ్వనుడండి, తట్టుకుంటున్నాడు మన కొరకు. ఒక యవ్వన కాలపు రక్తము కలిగిన యేసు క్రీస్తు, యవ్వన కాలము కలిగిన యేసు క్రీస్తు ఒక యవ్వనుడండి. ఇట్లా పట్టి పీకుతున్నారనమాట, గడ్డాన్ని పీకుతున్నారు, తర్వాత రకరకాలుగా చేస్తున్నారనమాట, కొడుతూ ఉన్నారు. మౌనంగా ఉన్నాడు చలపతి. ఏ విధంగా మౌనంగా ఉన్నాడు అది నా ఎంత కొట్టినా యవనస్తుడండి ఆయన యేసుక్రీస్తు. కొడుతున్నారు, తిడుతూ ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడవా? నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ సిలువ ఎక్కావు కదా, దిగు, నిన్ను నువ్వే రక్షించుకో అని అంటున్నారు. యవ్వన కాలపు రక్తాన్ని ఆయన కార్చి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దినాన ఆ త్యాగాన్ని మనం గుర్తించాలి, యేసు ప్రేమను గుర్తించాలి, క్రీస్తు రాజ్యంలో మనం చేరాలి. ఈ లోకంలో ముద్రలు విప్పబడుతూ ఉన్నాయి, బూరలు ఊదబడుతూ ఉన్నాయి, 7 పాత్రలు కూడా ఆయన కుమ్మరించబోతూ ఉన్నాడు. ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క రాజ్యము లోనికి వెళ్ళాలంటే ఈ దినాన మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలండి, ఒకటోదిగా. రెండోదిగా అధికారాన్ని మనం పొందుకోవాలి. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం అధికారం ఎవరైతే పొందుకొని ఉన్నామో వాళ్లకు దేవుడు గొప్ప అధికారంనిచ్చి ఈ సాతాను బలమంతటి మీద దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ఈ లోకమునికి వస్తే ప్రతి కీడులో నుండి దేవుడు మనల్ని తప్పించి ఒక ఉన్నతమైన రాజ్యమునకు దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నన్ను పరిశుద్ధునిగా మీకు ఇష్టమైతే మీ రాజ్యంలోకి నన్ను తీసుకుని ప్రభా అని ఆయనను ప్రతిమలాడుకోవాలి. రెండోదిగా, ప్రభా నాకు అధికారమును అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని